గుడ్ ఈవినింగ్ అన్నయ్య. గుడ్ ఈవినింగ్. ఏమిటన్నయ్య విచారంగా ఉన్నావు? విచారంగా కోపం వినిపించగలను. అబ్బా ఏంటన్నయ్య, ముందు ఈ లోకానికి రా. మాట్లాడినాయనా, నీకు దండం పెడతాను. ఏమని మాట్లాడు? నా హృదయ ఘోష ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఏకకంఠంతో వినిపిస్తుంటే. ఏమిటి సార్ ఈ ఘోష? ఇది నా ఘోష కాదు, జనఘోష. లోకులంతా కాకుల్లాగా అరుస్తున్నారు, కుక్కల్లాగా మరుగుతున్నారు, కోళ్ళై కూస్తున్నారు. ఏమిటిదంతా? కాకులు, కుక్కలు, కోళ్ళు అర్థం కావడం లేదు. అర్థం కాదు, నీకు తోడబుట్టిన అన్నయ్య ఉన్నారని మర్చిపోయావు. వైజాగ్లో కలిశాడు అంటే సరి అన్నాను, మద్రాసుకు బదిలీ అయ్యాడు అంటే గమ అన్నాను, ఇంట్లో మకాం ఏర్పాటు చేద్దామంటే పద అన్నాను. ఇలా ఇద్దరు కలిసి బరి తెగించి ఊరి మీద పడి సరిగా 10 నిమిషాలు పాడతారనుకోలేదు. అన్నయ్య, నువ్వు అనుకున్నంత బరి తెగించి నేనేమీ తిరగలేదు. ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకున్నా, ప్రేమించుకున్నా. ప్రేమించుకున్నామని చెప్పుకుంటూ రోడ్లమ్మడి పడి తిరిగితే సభ్యతగా ఉంటుందా? ఇదిగో జల్లాయ్, ఎప్పుడు సీరియస్ గా నేను ఇంత సీరియస్ గా చెప్తున్నానంటే మీరెంత సీరియస్ కండిషన్ లో ఉన్నారో ఒకసారి ఆలోచించారా? మా గురించి ఎవరు సీరియస్ అవ్వక్కర్లేదు. మేము త్వరలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా. గుడ్, వెరీ గుడ్. మరి ప్రసాద్ వాళ్ళ పెద్దవాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదా? ప్రసాద్కి పెద్దవాళ్ళు ఎవరూ లేరన్నయ్య. నాతో అన్ని విషయాలు చెప్పాడు. మా ఇద్దరికి పెద్దవి నువ్వే మా పెళ్లి జరిపించాలి. ప్రసాద్ నీకు మనస్ఫూర్తిగా ఇష్టమే కదా? చెప్పు ప్రసాద్. చెప్పు ప్రసాద్. రీనాకి ఇష్టమైతే నాకు ఇష్టమే, రీనా ఇష్టమే నా ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ బోత్ ఆఫ్ యు. గాడ్ బ్లెస్ యు. My dear friends, we have come together in this church so that the Lord may seal and strengthen your love in the presence of the church's minister and its community. Christ abundantly blesses this love. He has already consecrated you in baptism, and now He enriches and strengthens you by a special sacrament, so that will may assure the duties of marriage immutable and lasting facility, and so in the presence of the church, I ask you to state your intention. ప్రసాద్, రీనాను నీ భార్యగా స్వీకరించడానికి నీకు సమ్మతమేనా? కష్టసుఖాలలోనూ ఆయురారోగ్యములలోనూ జీవితాంతం కలిసి జీవించడానికి ఇష్టపడుతున్నావా? రీనా ప్రసాద్ను నీ భర్తగా స్వీకరించడానికి నీకు సమ్మతమేనా? కష్టసుఖములలోనూ ఆయురారోగ్యములలోనూ జీవితాంతం కలిసి జీవించడానికి ఇష్టపడుతున్నావా? Lord bless these things. Exchange your ring. ఓం ధనలక్ష్మీ నమః, ఓం ధాన్యలక్ష్మీ నమః, ఓం పశులక్ష్మీ నమః, ఓం సంతానలక్ష్మీ నమః, ఓం వీర్యలక్ష్మీ నమః, విద్యాలక్ష్మీ నమః, మాంగళ్యదేవతాభ్యో నమః, సర్వోపచారపూజనం సమర్పయామి. వ్రతాలు చేస్తే కేవలం దేవతల దిగి వచ్చి వరాలిస్తారు, కానీ ఎన్ని వ్రతాలు చేస్తే నేను కోరుకున్న ఈ అందాల స్వర్గం నాకు దొరుకుతుంది. ఏమిటండి? నేను కోరుకున్న అందాల శిల్పాలు విలువ. చాలండి, పోయి ఆపి ఏమన్నా మాటలు చెప్పండి. మాటలు ముసల్తనానికి దాచుకుందాం. ఇప్పుడు అన్ని కార్యాలే. ఇప్పుడు నీకు గొప్ప బహుమతిస్తాను. ఏమిటి? అది చాలా గొప్ప బహుమతి. అబ్బా చెప్పండి. అంత దూరంగా ఉంటే ఎలా చెప్తాను? చెప్పండి. నీకంటే చాలా అందమైంది. ఇట్స్ బ్యూటిఫుల్. ఎవరది? చెప్పండి. కళ్ళు మూసుకో. నేను మూసుకోను. మూసుకోవా? నీకంటే ముందు నీ అందమైన ముక్కును ఉంచుకుని
నా మనసుని బంగారంతో చేయించుకున్న ముక్కు పుడక. ఇది నువ్వు పెట్టుకోవాలి. నీ అందమైన ముఖాన్ని, నా అదృష్టాన్ని తలుచుకుని ఈ ప్రపంచమంతా ఈర్ష్యతో తెచ్చుకోవాలి. ఐఎమ్ సారీ అండి, నేను ముక్కు కుట్టించుకోలేదు. ఇలాంటి అలంకారాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదండి. ఓ వాట్ ఎ డిసప్పాయింట్మెంట్. నో, యు మస్ట్. నువ్వు నా కోసం ముక్కు కుట్టించుకోవాలి, ఇది పెట్టుకోవాలి. ప్లీజ్ ప్లీజ్ కాదనుకో. ఓకే, మీ మనసుతో చేయించిన ఈ కానుకను నా మనసులోనే దాచుకుంటాను. ఏ వెరీ గుడ్. ఏవండి, ప్రపంచంలో అందరి భార్యలకి మీలాంటి భర్తలే ఉంటే ఈ లోకం ఎంతో ఆనందంగా ఉంటుంది. Am I right? Yes, you are right. You are right. కరువులో ఏం చేశారా అంటే నా పిల్లలు కూడెట్టుకున్నా అన్నట్టు నీ కొడుకులాడు ఏదో నా కొడుకు. అవునే కొడుకంటే జ్ఞాపకం వచ్చింది. ఏడే నీ కొడుకు? కొంప తీసి మీ ముత్తాత కప్పల కాళేశ్వరరావులో సన్యాసుల్లో కలిసిపోలేదు కదా? చాలే ఊరుకోండి, ఆడికేం కర్మ పట్టింది. కొత్తసేపు పుచ్చుకు కొట్టగలను. ఇక్కడ పిల్ల ఉంది, దానికి ఉత్తరం ముక్క రాద్దామని బుద్ధి ఉంది ఎదవకి. రాని చెప్తా. ఏంటి, ఏం జరిగింది? ఏయ్! ఏంటమ్మా ఇది? తెల్లగా ఎవరికి నేను రాను. తెల్లగా అవడం ఏమిటమ్మా? అవును మరి, నేను నల్లగా ఉన్నాననే కదా మీ అబ్బాయికి నా మీద కోపం. నన్ను తీసుకెళ్లేదు. గొడ్డలి వేడి నీళ్ళు ఉడకబెట్టితే నేను వేడి నీళ్ళు ఉడికితే తెలిపోతుంది వెంకటలక్ష్మి చెప్పింది. అతయ్య నువ్వు మంటెట్టు, మావయ్య నువ్వు మూతెట్టు. డ్రమ్ వేసి కొట్టేస్తాను. నామే తెచ్చుపడతారు. ఇప్పుడమ్మా ఆ వెంకటలక్ష్మి కనిపించినప్పుడు నాకు చూపించు. మిల్లు బాయిలో పడేస్తాను ఎదవ కూతుర్ని. ఇప్పుడు బియ్యం ఉడికినట్టు ఉడికిపోద్ది. చూస్తా పెట్టి తింగరపరస అమ్మాయిని బయటికి రాను. నిన్ను ఏడిపిద్దామని వెంకటలక్ష్మి అట చెప్పుంటుందమ్మా. ఇంకెప్పుడు అలా చేయకే. వారం రోజులు నిష్ఠగా ఉపవాసం చేసి అష్టలక్ష్మి పూజ చేసావంటే మీ ఆయనకి తొందరగా ఇల్లు దొరుకుతుంది, నేను తీసుకెళ్తాడు. అలా అయితే నెల రోజులు ఉపవాసం ఉంటానత్తయ్యా. వద్దమ్మా, వారం చాలు. వారం చాలా. చూసావమ్మా మంగతయారు, నువ్వు వచ్చిన తర్వాత ఎండిపోయిన గులాబీ మొక్కలు సిగిరేసే పెరట్లో పొట్లపాది ఎరగేసింది. ఎండిపోయిన గేదెల్లో ఎక్కే 60 కేజీలు, మీ అత్తగారు 90 కేజీలు అయిపోయింది. ఏదో నా కూడా గుర్తుండండి. ఎవరి అదృష్టం వాళ్ళది, నా దురదృష్టం నాది. తయారు మంగతాయారు, ఇంత పొద్దెక్కింది, పప్పు నానబోయలేదు, పచ్చడి రూపలేదు, వంటింటి వైపు ఒంగైనా చూడలేదు. పొద్దస్తమానం మొక్కలకు నీళ్లు పోసేదైనా పని. చెప్పడం అయిపోయిందా? ఆ. అయితే నోరుమోయి. చూడు అత్తపైడి తల్లి, పిల్ల చేత పని చేయించుకోవాలంటే బతిమాలి చెప్పి చేయించుకోవాలి. ఇది నాకు కోడలే. కోడల పిల్ల వచ్చింది కదా అని కొండెక్కి కూర్చుంటే నేను ఎక్కడ తంతాను తెలియదు కానీ పళ్ళు మాత్రం రాలిపోతాయి. ఏంటి చదువుతున్నావు? వనిత, నువ్వు ఇక్కడ వంటలు చదువుకో, అక్కడ నీ కొడుకు నా కొడుకు అచ్చొచ్చిన బదులు ఈదులట్టు తిరుగుతాడు. అమ్మ తాయారు, ఆడికి ఉత్తరం రాశాను, సమాధానం రాసి నేను కాపురానికి తీసుకెళ్ళాడా సరే, లేకపోతే దీని ఉత్తరాన ఆడి దక్షిణాన గోతులు తీసి కప్పేటస్తాను, దరిద్రం వదిలిపోద్ది. సరేనా? సరే.